డాక్టర్ హారిక కార్తీక్ దగ్గరికి వచ్చి, కార్తీక్ బయట పారిజాతం గారు గద్దలా కనిపెట్టుకుని ఉన్నారు. అటువైపు శివనారాయణ గారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరినీ దాటుకుని దీపని లోపలికి ఎలా తీసుకుని వెళ్ళాలి? సుమిత్ర గారికి ఆపరేషన్ ఎలా చేయాలి? ఏదైనా తేడా జరిగితే అనర్థమవుతుంది అని కంగారు పడుతుంది డాక్టర్ హారిక. దాంతో కార్తీక్ చిన్నగా నవ్వుతూ, డాక్టర్ మీరు కంగారు పడకండి, పారు అక్కడ ఉండకూడదు అంతే కదా, తనను అక్కడి నుంచి కదిలించే ప్లాన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అని ధీమాగా చెప్తాడు. ఇక అప్పుడే పారిజాతానికి దాస్ నుంచి ఫోన్ వస్తుంది. మొదట ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఎందుకు చేస్తున్నాడో అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పారు. అమ్మా, నీ సొంత మనవరాలు దొరికింది అని దాస్ చెప్పగానే పారిజాతం సంబరపడిపోతూ ఉంటుంది. ఏంటి దాస్, నిజమేనా? ఎక్కడుంది నా మనవరాలు, ఎక్కడుంది అని ఆత్రంగా అడుగుతూ ఉంటుంది. పారు అలా అడగగానే దాసు, నేను హాస్పిటల్ బయటే ఉన్నానమ్మా, నువ్వు బిజీగా ఉన్నావని రాలేదు అంటాడు. దాంతో పారు జ్యోత్స్న తనని కాపలా కాయమన్న విషయాన్ని గాలి కొదిలేసి, నా సొంత మనవరాలు దొరికిన తరువాత ఈ జ్యోత్స్న మాటలు నాకెందుకు, దానికంటే నా రక్తమే నాకు ముఖ్యం అనుకుంటూ అక్కడి నుంచి పరుగు తీస్తుంది. పారు వెళ్ళగానే కార్తీక్ డాక్టర్ తోటి, మేడం పనైపోయింది, పారిజాతం గారు అక్కడ లేరు, రారు అంటాడు. దాంతో డాక్టర్ దీపను తనతో రమ్మంటుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే ముందు దీప మనసు చాలా ఎమోషనల్ అవుతుంది. శౌర్య ఇచ్చిన ఆడపిల్ల బొమ్మను గుండెలకు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. బావా నేను వెళ్తున్నాను, ఇదే నా వీడ్కోలు అని భారంగా అంటుంది. ఇక కార్తీక్ వెంటనే దీప చేతులు పట్టుకుని, దీప ఇది వీడ్కోలు కాదు, సుమిత్ర అత్తకు ఆహ్వానం, ధైర్యంగా వెళ్ళు అని భరోసా ఇస్తాడు.